వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోమ్ క్లీనింగ్లో మంచి మంచి టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. హలో అందరికీ, నా థర్స్డే డే రొటీన్ ఎలా ఉంటుందో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. థర్స్డేని ఎందుకు ఇంత పర్టికులర్గా మెన్షన్ చేశానని చెప్పేసి మీ అందరికీ డౌట్ రావచ్చు. ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి నేను తప్పకుండా పూజ అయితే చేస్తూ ఉంటాను. సో దానికంటే ముందు రోజు ఇల్లంతా డీప్ క్లీన్ చేయడం నాకున్న అలవాటు. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ అడిగే క్వశ్చన్, మీరు భలే అరేంజ్ చేశారండి బొమ్మలు అని చెప్పేసి. నేను ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు కానీ తప్పకుండా ఇలాంటి బొమ్మలు అయితే కొంటూ ఉంటాను. అవి తీసుకొచ్చి ఇలా అరేంజ్ చేస్తుంటాను ఒక ఆర్డర్లో. చాలా బాగా అనిపిస్తుంది. రూమ్కి ఒక మంచి లుక్తో పాటు రూమ్కి ఒక మంచి వైబ్ని కూడా ఇస్తుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీరు కూడా నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేసి మీ రూమ్లో ఇలా అరేంజ్ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇల్లంతా ఇలా నీట్గా డీప్ క్లీన్ అయితే చేస్తూ ఉంటాను. బట్ ఈసారి మాత్రం నేనైతే చాలా సిక్ అయిపోయాను. సో ఫైనల్గా అంత డీప్ క్లీన్ చేయలేకపోవచ్చు, బట్ బాగానే చేశాను అనుకుంటున్నాను. అలాగే ఎందుకు ఇంత ఫైన్గా అండ్ హైజీనిక్గా చేస్తున్నానంటే, నాకు మా హస్బెండ్కి కూడా డస్ట్ అలర్జీ ఉంది. అలాగే నాకు ఇంకా సైనస్ ప్రాబ్లం కూడా ఉందన్నమాట. సో దానికోసం ఇల్లంతా ఎప్పుడు ఇల్లు హైజీనిక్గా పెట్టుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడైతే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏసీ అందరూ ఆన్ చేస్తూ ఉంటారు. ఏసీ ఉన్న వాళ్ళు ఫ్యాన్స్ కూడా ఎక్కువగా తిప్పడం అనేది చేస్తారు. ఇలా డస్ట్ ఉండడం వల్ల వాటి నిండా ఎక్కువ డస్ట్ పట్టేసి స్లోగా రన్ అవుతూ ఉంటాయి. ఏసీ ఫిల్టర్స్లోకి ఎక్కువగా డస్ట్ వెళ్ళిపోవడం వల్ల పవర్ కన్సప్షన్ అనేది ఎక్కువైపోతుంది. సో నేను ప్రతిసారి డీప్ క్లీన్ చేయడంతో పాటు అలాగే లోపల ఏసీ ఫిల్టర్స్ కూడా క్లీన్ చేస్తూ ఉంటారనమాట మా హస్బెండ్. ఏమైందో తెలియదు కానీ సడన్గా బూజుకర్ర అయితే విరిగిపోయింది అనమాట. సో నేను ఒక కర్రకి చీపురు కట్ట అయితే కట్టేసి ఈ రోజుకి అలా అడ్జస్ట్ అయిపోయాను. ఇది కూడా బాగానే వర్క్ అవుతుంది దానికంటే కూడా. ఫైనల్గా అంతా నీట్గా క్లీన్ చేస్తాను. మనం ఎప్పటికప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల ఎక్కువ డస్ట్ అనేది ఉండదు ఇంట్లోని. అలాగే ఎప్పుడో ఒకసారి చేసే కంటే కన్నా వీక్లీ వన్స్ ట్వైస్ చేయడం వల్ల తక్కువ పని ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ ఫ్రేమ్ చూసారా ఎంత బాగుందో. మా మ్యారేజ్ డేకి ఇది ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట మా రిలేటివ్స్ ఒకరు. నాకు ఒక ఇలా చిన్న ఇల్లుండి అలా ఉండడం చాలా ఇష్టం. నేచర్ లవర్ అనమాట నేను. అలాగే దాంతోపాటు మంచాన్ని కూడా నీట్గా క్లాత్తో తుడిచేస్తున్నాను. ఎందుకంటే ఇలా డోర్ని అలాగే మంచాన్ని నీట్గా ఎప్పటికప్పుడు తుడిచామంటే దాని మీద డస్ట్ అనేది ఉండదు. మీకు వెనకాల వీడియోలో కనిపిస్తుంది డోర్ అనేది చూస్తారు ఎంత గ్లాసీ ఫినిష్తో కనిపిస్తుందో. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల అసలు డస్ట్ అనేది పట్టదు. అలాగే మీరు క్లీన్ చేయడం అయిపోతే ఇంకా టైం ఉంటే కనుక లైట్గా ఆయిల్ వేసి నీట్గా క్లీన్ చేయండి. చాలా షైనీగా అనిపిస్తుంది, చాలా నీట్గా కూడా. ఫైనల్గా నాకు దులపడం పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే బెడ్షీట్ అయితే వేసేద్దాం. బెడ్షీట్ వేసే కంటే ముందు మీతో ఒక విషయం అయితే చెప్పాలి. ఏంటి అంటే, మనలో చాలామంది వార్డ్రోబ్లో డైలీ వేర్ అలాగే పార్టీ వేర్ సపరేట్గా ఆర్గనైజ్ చేసుకుంటారు కదా. అలాగే నేను రూమ్కి సంబంధించిన బెడ్షీట్, డోర్ మ్యాట్స్ అలాగే కర్టెన్స్ కూడా డైలీ వేర్ ఇంకా పార్టీ వేర్ సపరేట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఎందుకు ఇలా అంటే, ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఆర్ పార్టీ జరుగుతున్నప్పుడు ఇంట్లో చుట్టాలు అందరూ వస్తారన్నప్పుడు నేను రూమ్ని డిఫరెంట్గా డెకోర్ చేయాలన్న ఫీలింగ్ తోటి నాతో పాటు రూమ్ కూడా ఒక మంచి లుక్ రావాలనుకుంటాను. సో దానికోసం అయితే డైలీ వేర్ బెడ్షీట్స్ ఇంకా కర్టెన్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి. అలాగే పార్టీ వేర్ అంటే ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు వేయడానికి సపరేట్గా ఉంటాయి. నేను రూమ్ని అప్పుడు ఎలా డెకోర్ చేస్తాననేది కమింగ్ అప్ వీడియోస్లో చూసేద్దాం. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఆర్గనైజ్ చేసినప్పుడు తప్పకుండా ఈ టిప్స్ అయితే పాటించండి. దానివల్ల వార్డ్రోబ్ అనేది మెస్సీగా అయిపోకుండా ఉంటుంది. ఎందుకు అంటే చిన్నవి కర్చీఫ్స్ ఇటువంటివి ఇన్నర్స్ అనేవి నేను ఒక బ్యాగ్లో పెడుతున్నాను. ఇవి మనకి గోల్డ్ షాప్లో గోల్డ్ కొన్నప్పుడు వస్తాయి కదండి బ్యాగ్స్, ఖజానా జూట్ బ్యాగ్స్ లాంటివి నేను ఇందులో అరేంజ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఆర్గనైజర్స్ ఉంటే ఆర్గనైజర్లో కూడా అరేంజ్ చేసుకోండి. నా దగ్గర ఇప్పుడు అవి అవైలబుల్గా లేదు కాబట్టి నేను అవి అలా యూస్ చేశాను. ఫైనల్గా కబోర్డ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. చాలా నీట్గా అనిపిస్తుంది. నేను ఎప్పుడే కబోర్డ్ సర్దినా అప్పుడు ఒక మైండ్కి ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఫీలింగ్, రూమ్ అంతా చాలా నీట్గా ఉందని చెప్పేసి. మీకు కూడా అంతైనా స్టార్ట్ చేసేదాకా కొంచెం బాధ అనిపిస్తుంది, అబ్బో చెయ్యాలా అని చెప్పేసి. బట్ చేసిన తర్వాత అమ్మయ్య చాలా బాగుంది రూమ్ అంతా అనిపిస్తుంది. మీకు కూడా అంతే ఫీలింగ్ అయితే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫైనల్గా అయితే నీట్గా తుడిచేసుకుంటున్నాను. మంచం కింద నుంచి ఎక్కడ దుమ్ము లేకుండా నీట్గా తుడుచుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మాప్ చేసేసుకుందాం. హౌస్ క్లీనింగ్ టిప్స్ అన్ని మీకు కూడా నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే ప్రెస్ చేయండి. దాంతో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే
క్లీన్ చేసిన తర్వాత ఫైనల్ టాస్క్ మాఫ్ చేయడమే. మాఫ్ చేసినప్పుడు చాలామంది రకరకాల ఫ్లోర్ క్లీనర్స్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు కదా. నేనైతే ఎక్కువగా లైజోల్ ఉపయోగిస్తాను, బట్ దాంతోపాటు కొంచెం కల్లుప్పు ఇంకా పసుపు కూడా అయితే వేస్తాను అనమాట. దీనివల్ల ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు, అలాగే చాలా మంచిది. ఒక్కొక్కసారి లైజోల్ అనేది అవైలబుల్గా లేనప్పుడు నేనైతే వాటర్లో షాంపూని కూడా యూస్ చేస్తాను. ఇలా షాంపూతో మాఫ్ చేయడం వల్ల టైల్స్కి ఒక మంచి షైన్ అనేది వస్తుందన్నమాట. దాంతోపాటు ఉప్పు ముందుగా చెప్పినట్టు అలాగే పసుపు కూడా వేస్తాను అనమాట. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోనే ఉండదు. ఒక్కొక్కసారి కంఫర్ట్ని కూడా యూస్ చేస్తాను. ఇలా యూస్ చేయడం వల్ల రూమ్ అనేది మంచి స్మెల్ వస్తుంది. దీంతో పాటు నేను మాఫ్ చేసిన తర్వాత న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏం రూమ్ స్ప్రే కింద యూస్ చేస్తాను అనేది కమింగ్ అప్ వీడియోస్లో చూసేయండి. ఫైనల్గా మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి, అస్తమాను చెప్పేదే. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వన్స్ మోర్. బాయ్.